మరి అప్పడాలు ఏంటి? అప్పడాలు చేస్తున్నాం. మరి అప్పడాలు వస్తాలంటే ఎంతమంది కావాలి మనుషులు నాకు? ఇవాళ భోజనంబు వింతైన రుచుల హంగు, ఈ పిండితోటి చేసే అప్పడమే బాగు బాగు. అది చేసిన పిండి మినప, కలపండి సీమ మిరప. ఓహ్వా పిల్ల విచ్చమ్మా అప్పడం వచ్చింది. ఏమవునో కాదా నా ఉపవాసము, అరే వా, ఇన్నాళ్ళుగా చేసిన డైటింగ్ ఈ రోజుతో అయినది క్లోజింగ్. ఒక్క ముక్క రుచి చూడు పిల్ల, ఒక్క ముద్ద తిని చూడు బుల్లే, ఒక్క ముక్క రుచి చూడు, ఒక్క ముద్ద తిని చూడు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏ పని లేకుండా చాలా తీరిగ్గా ఉన్నాను అనమాట. అయితే యాక్చువల్గా చాలా రోజుల నుంచి నాకు ఎర్ర అప్పడాలు తినాలనిపిస్తుంది. ఇదివరకు మా ఇంట్లో రెగ్యులర్గా చేసేవాళ్ళు, ఈ మధ్యకాలంలో చేయలేదన్నమాట. సో మా అమ్మకి ఇలా చెప్తే నాకు ఓపిక లేదు తల్లి, నువ్వే నేర్చుకొని చేసుకో అంది. సో అందుకని ఇవాళ ఆ బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నమాట. అంటే ఎర్ర అప్పడాలు చేసుకుంటున్నాను. చేయడం అంటే నేర్చుకుంటున్నాను. ఇదిగో మా మణిగారు ఉన్నారు, ఎక్స్పర్ట్ అనమాట ఆవిడ. సో మణిగారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ అప్పడాలు చేయడం నేర్చుకుంటున్నాను అనమాట. సో నాతో పాటు తర్వాత అప్పడాలు ఒత్తడానికి, అంటే నేను ఇక్కడ యాక్చువల్గా వాళ్ళతో ఒత్తిస్తాను అనమాట. ఒత్తడానికి ఇంకా కొంతమంది రాబోతున్నారు. ఓకేనా? సరే, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఇది ఏం పిండి, ఎంత కొలతలు? మినపిండి, పెసరపిండి. మినపిండి, పెసరపిండి. ఓకే. 3 గ్లాసులు 4 గ్లాసులు పెసర మినపిండి, 1 గ్లాసు పెసరపిండి. ఓకే, మినపిండి ఎక్కువ, పెసరపిండి తక్కువ. ఓకే, అది గ్రైండ్ మర పట్టించుకోవాలి మెత్తగా. ఓకే, పట్టించుకున్నాక అంటే మనకి విడిగా పిండ్లు దొరుకుతాయి కదా బజార్లో, అవేనా? ఓకే కదా, అవి కన్నా బాగుంటుంది. మనం బాగు చేసి మర పట్టించుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఇది మీరు మర పట్టించి తీసుకొచ్చారు. ఓకే, సో ఇంకా దీంట్లో ఏమేమి పడతాయి? ఇంక ఇప్పుడు అందులో ఉప్పు, కారం, ఇంగువ అన్ని వేసి కలపాలి. ఓకే, దీంట్లో నాకు యాక్చువల్లీ తను చెప్పారు మామూలు మిరపకాయలు కాకుండా సీమ మిరపకాయల పొడి, కారం అదే వేయాలట. ఎందుకో నాకు బాగుంటుంది అన్నమాట. ఓకే, ఓకే. సో ఎర్రప్పడాలు మెయిన్గా మనకి బజార్లో దొరికే వైట్ లాగా కాకుండా కొంచెం ఏమంటారు కారంగా ఉంటాయి అన్నమాట. సో ఆ సీమ మిరపకాయల కారం మట్టుకే దీనికి బాగుంటుంది అని చెప్తున్నారు. సో అది కూడా మీరు మరపట్టిచ్చేసారు కదా. ఓకే, సో దీంట్లో ఏం చేయమంటారు? ఈ బౌల్లో కాస్త నీళ్లు పోసుకోవాలి. ఓకే, ఇదేం పిండి? ఇంగువా? ఓ, ఇంత ఇంగువా? ఓ, ఓకే ఓకే, వేయాలి. సో దీంట్లో ఇంకు వేసుకోవాలి. అలాగే మరి కాదు, కారంలో నీళ్ళు ఎందుకు వేసారు? కలవాలిగా పిండి మనకి. కాదు, ఒక్క నిమిషం, ఈ కారం ఈ పిండిలో కలిపి వద్దు, అలా కాదు, అదే ఇందులో వేయాలి. అదే ఇందులో వేయాలి. ఓకే, ఓ బౌల్లో వాటర్ పోసుకుని అందులో ఉప్పు, కారం వేసుకోవాలి, ఇంగువ. ఓకే, వేసుకుని కలిసాక ఆ పిండి ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఓకే, ఇలాగా. ఓకే, మరి నీళ్ళు తగిలితే ఏం పాడైపోదా? ఏం పాడవుతే ఎండ పెడతాం కదా అప్పడాలు. ఓకే, సో అలా కాస్త వేసుకుంటూ కలపాలన్నమాట. కల్పన కలుపు మొత్తం వేసేనా? అది ముందు కలుపు బాగా. ఓకే, కలిపి బళ్ళ అవుతుంది. నూనె వేయాలా? తర్వాత ఓకే, పిండి ఎక్కువైందేమో దీనికి. అవదా అంత మెత్తగా ఉండకూడదు, గట్టిగా ఉండాలి పిండి. గట్టిగా ఉండాలా? గట్టిగా ఉంటే నీకు అప్పుడు వస్తుంది, లేకపోతే అతుక్కుపోతుంది అప్పుడు. ఓకే, ఇంత ప్రాసెస్ ఉందా? అబ్బో, పిండి కలపడం కూడా ఇంత కష్టమా? కలపడమే కష్టం, వత్తడం గబగబోతే. అవునా? ఒకసారి నవ్వుతున్నారండి వీళ్ళందరూ.
నాకు ఎందుకంటారు ఇది పని అవసరమా? ఇప్పుడు అప్పడాలంత అవసరమా? ఇది కూడా పడుతుంది. నా చేతి నుంచి రావట్లే ఊడి. మరి రాదంటే మరి కలపడం అంటే ఏంటనుకున్నావు? అంతే మరి కలపడం అదే, కలపడంలోనే ఉంది పిండి, అప్పడాల పిండి. ఇది మిగతా మీరు పూర్తి చేస్తే బాగుంటుందేమో. మీరు కూడా నేను చేస్తా, వదిలే. అయ్యా ఆ పొడి పిండి తీసుకుని ఇలా ఇలా అనుకునే దాంట్లో వదిలేసి. ఓకే ఓకే. ఇదిగో. ఇలా ఇలా అంటే నన్నగా వచ్చేస్తుంది. ఓకే బాబా, ఈ పిండి కలపడం చాలా కష్టం అండి బాబు. ఇంత గట్టిగా కలపాలంటే కదా. ఓకే, నీకు నూనె రాస్తారు, ఇంకొంచెం వేస్తారా? ఇంకక్కర్లే కానీ అక్కర్లేదా? ఓకే. సో సక్సెస్ఫుల్గా పిండి కలిపేసుకున్నాము. ఇంకా అప్పడాలు అయితే ఈ పిండి ఒకరోజు నానాలట. సో మీరు ఇంకొంచెం నానబెట్టి తీసుకొచ్చారు కదా. సో నానబెట్టిన పిండి నిన్న ఆల్రెడీ ఉందన్నమాట రెడీగా. సో దాంతో ఈరోజు అప్పడాలు చేసుకుందాం. బట్ పిండి కలిపే పద్ధతి ఇదన్నమాట. సో చాలా అంటే గట్టిగా కలపాలంటే కొంచెం కష్టంగానే ఉంది, బట్ పర్లేదు, సక్సెస్ఫుల్గా పూర్తి చేశాను. రాత్రిపూట కలుపుని తెల్లారి ఒత్తుకోవాలి. సో ఎందుకు ఇంత కష్టము అంటే ఆ మినప్పిండిలో జిగురు ఉంటుంది. జిగురు ఉంటే యాక్చువల్గా ఇంకా తొందరగా మిక్స్ అవ్వాలి కదా కాదా? ఓకే, అందుకని కష్టమట. సో ఈ పిండి ఆల్రెడీ మేము కలుపుకొని ఇది నానబెట్టామన్నమాట. సో ఇప్పుడు ఇది అప్పడాలు ఒత్తుకోవడానికి రెడీగా ఉంది ఈ పిండి. ఓకేనా? సో అప్పడాలు చేసేవాళ్ళంతా రండి 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 బాబు రండి. సో మా చిన్నప్పుడు సో చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేసేవాళ్ళు. సో నాకు గుర్తు అనమాట. సో అప్పడాలు ఎవరింట్లో చేస్తున్నారంటే ఆ ఇంటి పక్క వాళ్ళు, ఈ ఇంటి పక్క వాళ్ళు, పక్కింటి పిన్నిగారులు అనమాట. బేసికల్లీ వాళ్ళందరూ వచ్చి అదొక సరదాగా అందరు కూర్చొని ఒత్తుకునేవాళ్ళు అనమాట. ఎందుకంటే చాలా పని కదా, అంటే ఇన్ని ఒత్తడాలు అంటే చాలా పని. సో అప్పట్లో పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి కాబట్టి, ఇంకా మెంబర్స్ ఎక్కువ మంది ఉండేవాడు కాబట్టి ఎక్కువ అవసరం వచ్చేది. సో చాలామంది కూర్చొని ఒక 7-8 మంది కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా చేసుకునేవాళ్ళు అనమాట. సో ఈ అప్పడాల కంటే కూడా నాకు ఈ అప్పడాల పిండి చాలా ఇష్టం అనమాట. సో ఇది డెలికసీ అప్పడాల పిండి. ఈ మధ్య చాలా ఫంక్షన్స్లో, పెళ్ళిళ్ళలో అన్నిట్లో కూడా ఈ అప్పడాల ఉండాలన్నమాట అవి సర్వ్ చేస్తున్నారు. వైట్ రైస్లో మామూలు అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. బట్ ఎక్కువ తినకూడదు అంటారు, అరగదు, కడుపులో నొప్పి. అవునండి, అంతే అంతే. సో ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి, క్యూట్ క్యూట్గా. నేనే చేసా, నేను హలో హలో, రా 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 రా. నేను ఫంక్షన్ ప్రిపరేషన్స్ అన్ని ఏంటి ఫంక్షన్ ఇది? ఏంటక్క అలా సింగారించుకొని వచ్చావు? పెళ్ళికో పేరెంటానికో వచ్చినట్టు. ఫంక్షన్ అంటే నువ్వు వస్తావని, ఇక్కడ పని చేస్తావని, అందుకని కావాలని చెప్పా. దుర్మార్గురాలా. మరి అప్పడాలు ఏంటి? అప్పడాలు చేస్తున్నావు, మరి అప్పడాలు వస్తాలంటే ఎంతమంది కావాలి మనుషులు? నాకు అప్పడాలని చెప్పుండొచ్చు కదే. నేను జ్వరమనో చెప్పేదాన్ని కదా. అప్పడాలని చెప్తే రాదని నేనే ఇట్లా చెప్పా. అమ్మ అక్క వచ్చింది. మీరు కూడా ఇలా చేస్తారా? అమ్మ నువ్వు కూడా ఇలా చేస్తావా? అన్యాయం. నువ్వు అట్లా పట్టు చీర కట్టుకుని కష్టంగానే చేయండి చేయండి. అక్కడ ఒత్తు ఒత్తు, అది దాని మీద పిండేసి ఒత్తు. మీరు ఒత్తండి. కుర్చీ, ఆ రాణి కుర్చీ అమ్మా, ఇక్కడ కుర్చీ వేసి కూర్చుంటా. కుర్చీ వేసుకుని కూర్చోడానికి పిలవలే. మీరు పెద్ద పెద్దగా చేస్తున్నారు, నేను చిన్నగా చేస్తున్నా. ఈ సైజ్ ఓకేనా? నేను చేసిన సైజు ఓకే. హలో అక్క, ఏంటి అర్జెంటా? అర్జెంటే విజయ్, ఇప్పుడే రావాలి. అక్కడ ఎవరికో ప్రాణం మీదకి వచ్చింది. వస్తానండి ఇప్పుడే. బాయ్ 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 బాయ్. నువ్వు ముందు లోపలికి వెళ్ళి మామూలు చీర కట్టుకుని, పాత చీర కట్టుకుని రా. తప్పదా? తప్పదా?
అమ్మ నన్ను చేసుకోమంది ఇవాళ, అందుకని నేను ఒక్కదాన్ని చేయలేక మీకు పిలిచాను. సో ఇవి ఆరిపోకూడదు అనమాట, ఇవి ఆరితే కొంచెం ఒత్తడం కష్టం అంతేనా? అచ్చా, పగిలితే ఒత్తడం కష్టం అనమాట. మరి వీటిని పల్చగా ఒత్తాలి కదా, చాలా పల్చగా. పల్చగా ఒత్తాక మనం ఇవాళ కాల్చేసుకుని తినేయచ్చా? ఓకే, ఎండాలి 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 కాదు, ఆరాలి. ఓకే, అంటే మరీ ఎండలో పెట్టకూడదు కదా, ఎండలో పెట్టకూడదు, ఆరాలన్నమాట. జస్ట్ ఇట్లా పేపర్ మీద పరిచేసి ఆరాలి. ఓకే రాణి, చాలాసేపు ఎంజాయ్ చేస్తావు. రా అక్క, ఇదిగో అక్క, ఇవన్నీ నీ వంతు. ఇదిగో నాకు కూడా ఉంది, ఇదిగో. సరే ఓకే, అవన్నీ నావి. నాకు కూడా ఫైనల్. ఒత్తడానికి, తినడానికి. అయ్యో, ఇంకా తినడానికేమో అనుకుంటున్నా. నేను అన్నిట్లోకి ఈజీ పని ఎంచుకున్నాను. ఏంటిది? ఆరబెట్టడమా? ఆరబెట్టడమా, ఉండలు చేయడమా, తర్వాత కాల్చుకొని తినడం. అవును, ఇది ఒక మంచి ఎత్తు పీట ఉంటుంది కదండి, చక్కగా ఇంత ఎత్తు ఉంటుంది, అప్పడాల పీట అనేవాళ్ళం. అవునా అమ్మ, మన ఇంట్లో లేదా అది? అక్క నువ్వు కూడా ఫస్ట్ టైం అక్క అప్పడాలు చేయడం? చిన్నప్పుడు ఒకసారి చేయించింది అమ్మమ్మ, నీ చేతి కూడా చేయించింది, నీకు గుర్తులేదు. అవునా? అందరిని కూర్చోబెట్టి ఇలా చేయించింది. ఏమంటే ఇవి వరల్డ్ మ్యాప్, ఇండియా మ్యాప్ అలా షేప్ లో వస్తే పర్వాలేదు. ఎలాగైనా అలా వాడంత మంచి మనసు, ఇంత ఇంత వస్తే ఇచ్చేయమంట. కాదు, అలా వంకర్లు ఇండియా మ్యాప్లు వచ్చినవన్నీ నువ్వు నీకు ఇస్తాం. పర్వాలేదు, ఎలా అయినా విరగొట్టి తినేదే కదా. ఇదిగోండి తెలంగాణ మ్యాప్. అవును, ఎందుకు మనకి చపాతీ రౌండ్ గానే వస్తాయి, ఇది ఒత్తడం కష్టంగా ఉందా? నేను ఇంతవరకు స్టార్ట్ చేయలే ఇంకా. చూసావా అన్ని, నువ్వేమో లైట్ లైట్ పని చూడండి. ఇంకెప్పుడు నేర్చుకుంటావా? మొదలు పెట్టిందే నువ్వు, చేద్దామని. ఆహా, ఇన్నేళ్ళు వచ్చి అప్పడాలు చేయడం రాకపోతే ఎట్లా? తినడం నాకు తెలుసు చిన్నప్పటి నుంచి. అవును, కానీ ఇంత ప్రాసెస్ ఎందుకు? హలో విజయ్, ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి విజయ్. అది ఇది గంటలో వస్తానని చెప్పు. ఒక కాదు, ఒక 2-3 గంటల్లో వస్తానని చెప్పు. ఎంత సీరియస్గా అవతల వాళ్ళు సీరియస్ ఉన్నారని పెడదామన్నా మొహం రావట్లేదు. అదేంటో అసలే స్మైలింగ్ ఫేస్. ఏం చేసేవాళ్ళంటే వచ్చేవాళ్ళు స్పెషల్గా ఒకళ్ళిద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళంతా బిల్లలు చేసేవాళ్ళు, కొంచెం చేసి ఇచ్చేసేవాళ్ళు. ఇండస్ట్రీ లాగే జరిగేది అనమాట పిల్లల్లో. నాకు అదైతే గుర్తుంది అమ్మమ్మ ఇంట్లో. అంటే పక్కింటి వాళ్ళు, పెద్దమ్మ వచ్చేది, పెద్దమ్మ బామ్మ వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళ ఆధ్వర్యంలో అయ్యేది. సో అలాగే పండగలకి ఏమన్నా చేసుకున్నా కూడా పెద్ద పెద్ద పిండి వంటలు, అరిసెలు ఇవన్నీ కూడా ఇప్పటికీ ఊళ్ళల్లో అలా కలిసి చేసుకుంటారు అనుకుంటా. ఏంటక్క అదేంటక్క? దాన్ని అప్పుడు ఏం చేయాలంటే రౌండ్ గిన్నె తీసుకొని కట్ చేయాలి. అప్పుడు రౌండ్గా వస్తాయి. అమ్మ, అప్పడాల మీద పాటలు ఏమైనా ఉన్నాయమ్మా? అప్పడాల మీద పసుపు కొట్టే పాట ఉంది, పాడచ్చా? పాడు. దాన్ని అప్పడాలుగా మార్చి పాడు. దాన్ని అప్పడాలుగా మార్చడం సరే పోనీ పాడు. ఒక పని చేద్దాం, మంచి మంచి సినిమా పాటలు ట్యూన్స్ లో పాడేద్దాం. అప్పడాలు మన సొంతగా ఆ మాత్రం నీకు సొంతగా రాయడం రాదా? నీకు వచ్చు కదా, మాకు బాగా రాస్తుందండి, మంచి రైటర్. యాక్చువల్లీ నీకు కూడా వచ్చు విజయ్, ప్రయత్నించు. సరే ట్రై చేద్దామా? ఓకే ఓకే అక్క. అసలు ఏంటక్క అది? వద్దండి ప్లీజ్, అనవసరంగా నా పరువు అంతా తీసుకుని. అమ్మ అక్కకే రాకపోతే ఇంకా నాకు ఎలా వస్తుంది చెప్పి చిన్నదాన్ని. ఇందాక నుంచి నేను మాటల్లో పెట్టి అలా వంకర్లు టింకర్లుగా చేయండి. కొంచెం బియ్య పిండి ఇవ్వరా? నేను ఇంతవరకు ఒక్కటి కూడా వస్తలేదు. చూసావా, వద్దు, అప్పుడు నీకు తెలుస్తుంది. ఇప్పుడు చూడు, ఇంకా నుంచి ఎంత పర్ఫెక్ట్ సర్కిల్స్ వస్తాయో. సరే పాడు ఇప్పుడైతే అప్పడాల మీద పాట. నేనే చేస్తా, ఇప్పుడే చేస్తా. నేను చేస్తే మామూలుగా ఉండదు. పిండి అయితే బాగానే వేసుకోవచ్చు కదా.
అవును మధ్య మన చపాతీ చేసేటప్పుడు బాగానే వస్తాయి కదా రౌండ్గా, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? దాన్ని తిప్పుకుంటూ చేస్తాము. ఏంటో మన పిండి వేసుకోవడానికి భయపడుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది. లేదమ్మా వేసుకోవచ్చు కదా. అయితే అది చూసుకోండి. పాడు లలిత, పాడు. ఇవాళ భోజనంబు వింతైన రుచుల హంగు, ఈ పిండితోటి చేసే అప్పడమే బాగు బాగు. ఇవాళ భోజనంబు వింతైన రుచుల హంగు, ఈ పిండితోటి చేసే అప్పడమే బాగు బాగు. ఓ కప్పు పప్పు చాలు, కాసంత ఉప్పు మేలు, ఇంగువ కారం కలుపు, ఆహాహాహా చేసయ్య పడాలు. ఇవాళ భోజనంబు హంగు, ఈ పిండితోటి చేసే అప్పడమే బాగు బాగు. వాహ్వా వాహ్వా, సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడు నీ వంతు. ఓకే, నువ్వైతే లేటెస్ట్ పడచ్చు. లేటెస్టా? ఆ పిండేది నేను చూపించబడతా. అది చేసిన పిండి మినప, అది చేసిన పిండి మినప, కలపండి సీమ మిరప. వాహ్వా. అది చేసిన పిండి మినప, కలపండి సీమ మిరప, అది తింటే సంబరమంట, అది తింటే సంబరమంట, దీని పేరే అప్పడమంట. మళ్ళీ వన్స్ మోర్. అది చేసిన పిండి మినప, కలపండి సీమ మిరప, ఇది తింటే సంబరమంట, దీని పేరే అప్పడమంట. అరే వా. ఓకే, నువ్వు మళ్ళీ. ఇప్పుడు నా వంతా. నువ్వు ఇంత బాగా పాడేది, నేనేం పాడనే. ఏమిటే నాకు ఈ పరీక్ష? ఒక పక్కన అప్పడాల మీద కాన్సన్ట్రేట్ చేయనా, పాట మీద కాన్సన్ట్రేట్ చేయనా? అసలు మీరు అసలు అప్పుడేమన్నా వస్తున్నారా, కబుర్లు చెప్పుకుంటున్నారా? అంటే అందరికీ ఉత్సాహం ఉల్లాసం కలిగిస్తున్నాం అన్నమాట. సరే, ఇప్పుడు నాటనా. వచ్చింది మెల్ల మెల్లగా వచ్చింది, కమ్మ కమ్మగా వచ్చింది, కారంగాను వచ్చింది, ఘాటు ఘాటుగా వచ్చింది, అన్నంలోనూ తినవచ్చే, అన్నిటితోనూ తినవచ్చే, అన్నంతోనూ తినవచ్చే, అన్నిటితోనూ తినవచ్చే. పిల్ల విచ్చమ్మా అప్పడం వచ్చింది, ఫాస్టింగ్ గా తీసి ఫీస్టింగ్ చెయ్యవే. బాగుందా? సూపర్. ట్యూన్ కొంచెం మారింది, అడ్జస్ట్ చేసుకోండి. ఇదిగో నా అప్పడం రెడీ అయిపోయింది. అసలు ఎంత బాగుంది, ఏంటో కళకళ్ళాడిపోతుంది అసలు. కళకళ్ళాడిందిలే కానీ పాట నెక్స్ట్ నువ్వే ఒక మంచి సాంగ్ అందుకో. ఓకే, నూనె వచ్చిందా? వేస్తే చేరు ఇక తైలము, ఏమౌనో ఏమౌనో కాదా నా ఉపవాసము. అరే వా. ఇన్నాళ్ళుగా చేసిన డైటింగ్ ఈ రోజుతో అయినది క్లోజింగ్. నా మనసు బలహీనము, ఈ రుచికి దాసోహము, ఇక నాకేల ఈలాటి మోహం, నీకేల ఈలాటి మోహము. అప్పడమెంత మధురం, మీ మనసు ఎంత కఠినం. మధ్యలో మేమేం చేసామే. ఓకే, సూపర్ సూపర్ సూపర్. నా అప్పడం విరిగింది. ఓకే అక్క, ఒకసారి వీటిని చూడు. అవి నువ్వు ఆవిడ చేస్తున్నావు అక్కడ పెట్టావు. ఇవి నీవి ఇట్లా విసిరినప్పుడు ఇక్కడ పడ్డాయి.
ఇది అక్కది, ఇది కాదు అక్కది. కాదు, ఇవన్నీ నీవి. ఆ 4 అక్క అది ఇదా? మీరు కూడా ఎంత పక్షపాతమా? సాగరిస్తానమ్మా. సాగది ఏం చేస్తారు? సాగదీస్తారు. సాగదీస్తారు. ఓకే. లాస్ట్ ఒక హుషారు పాట పాడదామా? ఓ చిన్నదానా అప్పడాన్ని రుచి చూడవే. తర్వాత ఇక వీటిని ఇప్పుడు వదిలేసి పోలేవులే, ఒక్క ముక్క రుచి చూడు పిల్ల ఒక్క ముద్ద తిని చూడు, బుల్లే ఒక్క ముక్క రుచి చూడు, ఒక్క ముద్ద తిని చూడు. నిజం చెప్పవలనంటే వీటికి మనకి సరి చూడు. గుంతలకిడి 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 గుమ్మ, గుంతలకిడి 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 గుమ్మ, గుంతలకిడి 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 గుమ్మ. సూపర్. ఎవ్వరు చప్పట్లు కొట్టట్లేదే మనకి. అందరి చేతులు బిజీగా ఉన్నాయి. ఒక నిమిషం అప్పడాలు చేయడం ఆపి చప్పట్లు కొట్టండి. సో సక్సెస్ఫుల్గా చూసారు ఎంత బాగా చేశాను. ఇక అసలు వీటికి వాటికి ఏమైనా పోలికుందండి? ఆవిడ పాపం వాటిని బాగు చేయలేక పక్కన దాచేస్తున్నాను. అవునా? నేను గుర్తుపట్టలేకపోయా. అమ్మ నువ్వు ఒక్కదానివి అక్కడ కూర్చుని ఎందుకమ్మా సుఖపడాలి? ఇంతకీ పిండి అయిపోయిందని అనౌన్స్ చేసేస్తున్నారా? అదే అన్నిటికంటే రాణి నువ్వు ఖాళీగా ఉండడం నాకేం నచ్చలేదు. ఇట్రా, ఇది కొంచెం మందంగా ఉంది. వాడు సాగర్ సంఘం అలా అంటాడే ఆ పిల్లాడు, ఇది బాలే అని ఒకటి తీసేస్తూ ఉంటాడే. ఫస్ట్ భంగిమా వాడు. ఓకే ఓకే. ఇందులో లైటింగ్ సరిగ్గా లేదు, ఇందులో సరిగ్గా నుంచోలేదు అంటాడు. అట్లాగే ఇది మీరు సరిగా ఇవ్వలేదు నాకు, అందుకే అలా వస్తుంది. ఇన్నిట్లో ఈ 4 ఈ 3 కొంచెం కరెక్ట్గా వచ్చాయి. ఇదిగో ఇది అది దిబ్బ రొట్టెలా ఉంది. కాదమ్మా, చపాతీ మంచిగా రౌండ్ గా చేస్తా కదమ్మా, మరి ఎందుకని రావట్లేదు? యాక్చువల్లీ నేను కూడా ఇది పిండి ఎండిపోయింది అంటారా? పిండి బాగాలేదండి, అది అందుకని రౌండ్గా రావట్లే. రాణి రా రా ఇక్కడ రా, నీకు ఎలా నేర్పిస్తారా? ఇప్పుడే మా అప్పడాల టీంలో కొత్తగా జాయిన్ అయిన మెంబర్ రాణి. రాణి మంచిగా వద్దు. నేను ఇంకా నిష్క్రమిస్తున్నాను విజ్జి. ఎందుకు? ఇంకా ఉన్నాయి. పిండి అయిపోయింది ఇక. ఏది ఇప్పుడు నిజంగా హలో కేజీ ఉంది, కేజీ పిండి ఉంది అక్కడ. అది ఇప్పుడు మీకు రాదండి, అదే కదా. సో ఇప్పుడు అప్పడాలు చేయడానికి మరి ఇదివరకు రోజుల్లో ఎందుకు ఇంతమంది కూర్చుని చేసేవాళ్ళు ఇప్పుడు అర్థమైంది నాకు కదా. అంటే ఇది ఒక కుటీర పరిశ్రమ అన్నమాట కదా. లిజత్ పాపడ్ ఇంట్లో 3 కూర్చుని వండుకు చేసేవాళ్ళ, షాపుల్లో ఇచ్చేవాళ్ళ. ఇప్పుడు ఇదంటే కోట్ల పరిశ్రమ అయిపోయింది. లిజ్జత్ పాపడ్. అవును విజ్జి, మనం లిజ్జత్ పాపడ్ బదులు విజ్జత్ పాపడ్ చేస్తే ఎలా ఉంటుంది? విజ్జీస్ పాపడ్. అదే విజ్జత్ పాపడ్. అవును, మరి ఆరిపోయినప్పుడు కొంచెం నూనె రాసుకోవచ్చుగా. మూత పెట్టాలి ఎప్పటికప్పుడు దానికి, అర్థమైందా? మూత పెట్టి పెట్టుకుంటారు. అయితే తడి బట్ట పెడతారండి. అది కూడా నాదే. నేను బాలేనివన్నీ ఇక్కడ వేసేస్తున్నా. చూసా నా పిండి అయిపోయింది. వచ్చే వారం మా ఇంట్లో ఒడియాలు పెట్టుకుంటామండి, మళ్ళీ రండి మీరందరూ. వచ్చే వారం నుంచి ఆ పై వారం వరకు నేను ఊళ్ళో ఉండట్లే. సగ్గుబియ్యం ఒడియాలు పెట్టుకుంటాం. అసలు మేము ఊళ్ళో అలా ఖాళీగా కూర్చోక చెయ్యి. అయిపోయింది, నా పిండి మొత్తం అయిపోయింది. అప్పడాలు కూడా 5 కనిపిస్తుంది. చూసారా నా వల్ల ఎంతమందికి ఎంత పని వచ్చిందో. అంటే ఐ మీన్ పని నేర్చుకున్నారు. అక్క పని నేర్చుకుంది, రాణి కూడా ఒత్తడం నేర్చుకుంది.
ఈవిడ తనకు వచ్చిన దాన్ని ఇంకా మెరుగుపరుచుకుంది. ఆవిడ తనకు వచ్చిన దాన్ని 10 మందికి నేర్పే అవకాశం ఇచ్చాం మీకు. రాణి అందరికంటే బాగా చేస్తుంది. అవును, నిజంగా బాగా చేస్తుంది రాణి. సరే, అవంతా మళ్ళీ పిండి చేసేయండి, రాణి చేస్తుంది. కాదు, ఇవన్నీ ఆరాలన్నారు కదా, చుట్టూరా మందంగా మధ్యలో పలుచగా ఉంది. చుట్టూరా మందంగా ఉంది. అయ్యో కాదండి మణిగారు, ఇప్పుడు అవన్నీ ఆరాలన్నారు కదా, మరి ఎంతసేపు ఆరాలి? ఎండలో పెట్టకూడదు కదా, ఎండలో పెట్టాం కదా. దాన్ని అంతేకాదు, మా ఏమంటాము, బూజు వస్తుంది, ఫంగస్ వస్తుంది. అవునా? తడిపిండి కదా. ఓకే. ఎండలో చీర మీద వేసి బట్ట కప్పేసేవాడు, కప్పితే ఆరిపోతుంది. లేకపోతే ఇంట్లోనే ఆరబెట్టేవాళ్ళు. ఇంట్లోనే అవును, ఇది ఈ పిండే కాకుండా వేరే పిండితో కూడా అసలు చేయరా? పేపర్ పెడితే జిగురున్న పిండి కాబట్టి సాగుతుంది. ఓకే. పెసరపిండితో విరిగిపోతాయి. అవి పెసరపిండి అప్పడాలు చేత్తో చేయరేమో కదా, మామూలు బజార్లో దొరికేవి. పెసరపిండి అప్పడాలు ఉన్నాయా మనం తినేవా? తెల్లవి. ఓకే ఓకే, తెల్లవి. పెసరపిండి కాదు, మైదా అప్పడాలు. పెసరపిండి ఉంటాయమ్మా, మైదాతో సాగిపోతుంది కదా. ఉడకబెట్టారు, మైదా పిండి ఉడకబెట్టిన అప్పడాలు. అవునా? మా అప్పడాల ప్రహసనం పూర్తయింది. ఇది నేను చేసింది. ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే, ఇది అక్కది, ఇది కూడా అక్కది. సో మనం చేసుకున్న అప్పడాలని ఇట్లాగా ఒక పేపర్ మీద పెట్టి జస్ట్ ఆరబెట్టాలి. ఒక్క రోజంతా ఆరాలట. సో ఆరాక రేపటికి రెడీ అయిపోతాయి అన్నమాట. అమ్మ రేపు కాల్చుకోవచ్చా? రకరకాల షేపుల్లో ఉన్నాయి. అందరికంటే రాణికి నెంబర్ 1 ప్రైజ్. వేరు తాడు. ఓ నేను చేశానా? మరి రాణి ఎంత మంచిదో చూసారా? ఇంత మంచి ఐడియా ఇంత లేట్ గా ఇచ్చావు రాణి. విజయలక్ష్మి గారు చేస్తున్నారు, రేపు అందరూ మాకు చేసి పెడతారా అంటే కష్టం. ఇప్పుడు నేను చేసిన అప్పడం చూసాక ఎవ్వరు ధైర్యం చేసి నన్ను పిలవరు హెల్ప్ కూడా. అందుకని ఏంటంటే మనం ఎప్పుడు ఇలాంటి పనులన్నీ ఇలాగే చేయాలన్నమాట, అప్పుడు మన ఎవరు పిలవరు. సో నాకైతే ఎప్పుడెప్పుడు రేపు అవుతుందా, ఎప్పుడెప్పుడు ఇవి కాల్చుకొని తిందామా అని ఉంది. అంటే ఫస్ట్ చేసింది కొంచెం డ్రైగా అయిపోయింది కదా. అచ్చా, ఓకే. సో దీంట్లో ఒక్కటి ట్రై చేస్తున్నాం అనమాట, కాలుతుందో లేదో. కాలుతుంది అంటున్నారు, చూద్దాం. పైగా పేపర్ మీద వేసాం కదా, కొంచెం తడి కూడా పీల్చుకుంది. సో ఇప్పుడు చేసిన అప్పడం కాల్చడానికి ట్రై చేశారు, కానీ అంత క్రిస్పీగా రాలేదన్నమాట. ఒక ఏదో చపాతీ లాగా వచ్చింది. సో ఇవి ఎండవడం అనేది తప్పనిసరి అనమాట. సో ఇవాళ ఆరాక రేపు మంచిగా కాల్చుకొని తినచ్చు. సో మా అప్పడాల ప్రహసనం పూర్తయిందనమాట. అప్పటి మన పెద్దవాళ్ళు చేసే వంటలు, పాతకాలం వంటలు అవన్నీ మనం ఎంతో చక్కగా ఎంజాయ్ చేసాం కదా, కానీ చేయడంలో చూసారు అంత కష్టం ఉందో. సో అందుకే అందరూ అప్పుడు సమిష్టిగా అందరూ కలిసి ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా చుట్టాలు, ఫ్రెండ్స్, పక్కింటి వాళ్ళు అందరు కలిసి చేసుకునేవాళ్ళు అనమాట హాయిగా. సో ఈ వంటలన్నీ నాకు చాలా ఇష్టం అనమాట ఇవన్నీ. సో ఎప్పుడు నేర్చుకోవాలని ఆలోచన కలగలేదు. సో మా అమ్మ ఈసారి నువ్వే నేర్చుకో, నువ్వే చెయ్యి అంది కాబట్టి చేశాను అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే మనకి వైట్ అప్పడాలు దొరుకుతాయి, ఎర్ర అప్పడాలు చాలా తక్కువ. నేను చూసిన మార్కెట్లో మటుకు చాలా తక్కువ దొరుకుతాయి అనమాట. సో దొరికినా కూడా నాకు ఏమంత టేస్ట్ నచ్చలేదు.
సో అందుకనే మనమే ట్రై చేద్దామని ఈసారి ట్రై చేశాను అనమాట. సో మీకు ఈ షేపులు ఎలా ఉన్నా కూడా కొలతలు మటుకు కరెక్టే. సో ఈ కొలతలతో ట్రై చేయండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీంట్లో వాడాల్సింది సీమ మిరపకాయల పొడి మాత్రమే. సో అప్పుడే దీనికి టేస్ట్ వస్తుందట. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో చెప్పండి నాకు, అంటే ఏ షేపుల్లో వచ్చాయో చెప్పండి మీకు కూడా, ఓకేనా? సో మీరు ఎప్పుడైనా అప్పడాలు ట్రై చేశారా చేయడానికి, అది కూడా కామెంట్స్లో చెప్పండి. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్స్ తప్పకుండా చేయండి, ఓకేనా? మరో వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. బాయ్.